చాలా 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 చెప్పలేనంత ఆనందంగా ఉంది మాకు రావడం అయితే. సినిమా దానికి మనం చూడక్కర్లేదు, అది దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అంత సూపర్ డూపర్ హిట్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది బ్రో. మా గంపలగూడ మండలం తోటమూల నుంచి వచ్చాం. పెద్ద ఈవెంట్ ఇలాగా చూస్తుంటే రామ్ చరణ్ వీర అభిమానులం. ఎలా అయినా రామ్ చరణ్ ఒకసారి చూడాలని వచ్చేసాం. అవును బ్రో, పెద్ద గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అవ్వాలని. చాలా ఘనంగా చేస్తున్నారండి. ఎంత ఎత్తున భారీ ఎత్తున చేయడం చాలా బాగుంది. క్రౌడ్ కూడా చాలా విపరీతంగా, ముఖ్యంగా యూత్ బాగా వచ్చారు. సినిమా అయితే భారీ హిట్ అయితే అనుకుంటున్నాం, రికార్డులు తిరగరాస్తుంది అనుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉంది రావడం ఈ ఈవెంట్కి. ఈ రామ్ చరణ్ ఈ పెద్ద సినిమా ఆయన కెరీర్ లోనే ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. అలాగే మా సోదరుడైనటువంటి మా సానా బుచ్చిబాబు గారికి కూడా లైఫ్ లో ఇది గొప్ప విజయం చేకూర్చి ఆయన్ని ఆ దేవుడు ఆశీర్వదించి ఇంకా పెద్ద పెద్ద స్టార్లు పెద్ద పెద్ద మూవీలు తీసేలాగా వీళ్ళిద్దరికి జత రామ్ చరణ్ అలాగే బుచ్చిబాబు గారు కూడా మరిన్ని సినిమాలు తీసి ఈ ప్రజలందరినీ కూడా ఉల్లాసభరితమైన ఆహ్లాదకర వాతావరణం కృషి చేసి అందరూ ఆనందం చేయాలని. గాడ్ బ్లెస్ యూ బుచ్చిబాబు, రామ్ చరణ్ గారు. ముందు నుంచే మూవీ చాలా ట్రెండ్ లో ఉంది కదండి, సో చూద్దామని వచ్చాను ఫస్ట్ టైము ఇలా మూవీ దీనికి. చాలా క్రేజీగా ఉంది. అంటే మన జనరేషన్ తగ్గట్టు కొంచెం ఏమన్నా మోటివేషన్ గా ఏమన్నా ఉంటే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆయన అంటే ఈ జనరేషన్ కి ఆయన ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే దీని ద్వారా ఇవ్వచ్చేమోనని. అంటే మూవీ గురించి నాకు స్టోరీ పెద్దగా తెలీదు, సో నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో చూసిన తర్వాత రివ్యూ అప్పుడు చెప్తాము. ముందు ఆయన పడిన కష్టానికి డెడికేషన్ కి సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నామండి. ఇది పాన్ ఇండియా స్థాయి, ఆయన రంగస్థలంలోనే పాన్ ఇండియా స్థాయికి వెళ్ళాల్సిన హీరో. అనుకోకుండా రంగస్థలం పాన్ ఇండియాకి వెళ్ళలేదు, త్రిపుల స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు ఆయన నేషనల్ లో కాదు మొత్తం వరల్డ్ వైడ్ గా ఆయన గుర్తింపు ఉంది ఆయనకి. సో ఖచ్చితంగా ఈ సినిమా 100% హిట్ అవుతుంది. మంచి స్టోరీ ఉంది, దాంట్లో మంచి కాస్టింగ్ ఉంది, చాలా బాగా ఖచ్చితంగా హిట్ అవుతుందని కోరుకుంటున్నామండి. ఆల్ ది బెస్ట్ రామ్ చరణ్ టీమ్. థ్యాంక్ యూ. మాకైతే పెద్ద ఈవెంట్ చాలా ఆనందంగా ఉందండి. ఇంత పెద్ద ఈవెంట్ మొట్టమొదటిసారిగా చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారిని చూడడం చాలా ఆనందంగా ఉంది. మా విజయవాడ చాలా హ్యాపీ ఈవెంట్ అనిపిస్తుంది మాకు. అలాగే రాబోయే రోజుల్లో కూడా పెద్ద హిట్ కాబోతుంది పెద్ద అని ఇప్పటికే ఈ జనసందోహాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. చాలా ఈవెంట్లు చూసాం కానీ ఇప్పుడు దాకా రామ్ చరణ్ అన్నకి ఎంత పెద్ద సక్సెస్ అనేది ఇక్కడ విజయవాడలో వస్తుందని అసలు ఊహించలేదండి. లిటరల్లీ చెప్పాలంటే ఒక అంటే రాజకీయ నాయకుడికి ఉన్నట్టు కంటే వాళ్ళు వచ్చేదానికంటే కూడా రామ్ చరణ్ అన్న కోసం ఎక్కువ మంది వచ్చారు. అది దాని రీజన్ ఏదైనా చెప్పాలంటే ఆయన యాటిట్యూడ్ కావచ్చు, లేదంటే ఆయన ఉండే విధానం కావచ్చు, అన్న ఒక మంచి ఇది అన్న అయి ఉండొచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే రామ్ చరణ్ అన్న చేసే ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంటుందండి. సో ఈ సినిమా మీద మాత్రం హైయర్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. అది ప్లస్ అవ్వచ్చు చాలా, అది మెయిన్. అది మాత్రం మైండ్ బ్లోయింగ్ అండి. అది యాక్చువల్ గా ఏదన్నా ట్రైలర్ చూస్తే సినిమా ఎక్స్పెక్టేషన్స్ అందుతాయి, కానీ ఈ పెద్ద ట్రైలర్ చూస్తుంటే ఇంకా ఎప్పుడు వస్తుందా చూడాలన్న ఆతృతతో ఉన్నాం అనమాట. థ్యాంక్ యూ.